సంవత్సరాలుగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేస్తూ ఆందోళనలు చేస్తూ గోవుని జాతీయ మాతగా ప్రకటించాలని ఏకైక డిమాండ్తో పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గోవుని జాతీయ మాతగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించాం. ఇప్పటి వరకు కూడా అటు నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అందులో భాగంగా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడం కోసమే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది జగద్గురులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, మఠాధిపతులు, పీఠాధిపతులు చాలామంది ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి గోవులని రక్షించాలి, గోవులని సంరక్షించాలని ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నటువంటి ఒక పెద్ద జగద్గురు పీఠాధిపతి జ్యోతిష్ మఠ్ శ్రీ అవిముక్తేశ్వర సరస్వతి గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ క్యాపిటల్ సిటీని అక్కడికి వెళ్ళి గో ధ్వజ్ స్థాపన చేసి భారత్ యాత్రలో భాగంగా అక్కడ ఈ కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఇది చాలా పెద్ద విషయం. 33 రాష్ట్రాలని కలుపుతూ హిందూ బంధువులని, గో బంధువులు అందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రభుత్వాలని గట్టిగా కదలిక వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఈ యాత్ర సాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామీజీలందరూ కూడా వీరి యాత్రకి అన్ని విధాల సహకరించాలని కూడా తెలంగాణ రాష్ట్రం నుండి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యాత్ర ద్వారా దేశంలో జరుగుతున్నటువంటి గోహత్యలు, గోహింసలు వెంటనే ఆగుతాయని చెప్పేసి పూర్తి విశ్వాసంతో మేమందరం కూడా పనిచేయడానికి ముందుకొచ్చాం. అందులో భాగంగా స్వామివారి తరఫున ఈరోజు ముకుందానంద్ బ్రహ్మచారి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామివారు పంపించడం జరిగింది. వారి ప్రతినిధిగా వారు ఇక్కడ రావడం జరిగింది. వారితో పాటు వికాస్ పాట్నీ గారు ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున నార్త్ ఇండియాలో గోవుల గురించి, గోవుల సంరక్షణ గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఈరోజు దక్షిణ భారతదేశంలో కూడా ఈ మూమెంట్ని తీసుకురావాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. పరమహంస పరివ్రాజకులు శ్రీ ముకుందానంద సరస్వతి స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, భారతదేశంలో ఒక 40-50 ఏళ్ల క్రితం కరపాత్ర మహాస్వామి వారు అనే ఒక మహోద్యమం గో సంరక్షణ కోసం ఒక ఉద్యమాన్ని నడిపారు. వారు ధర్మ సామ్రాట్గా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ కరపాత్ర స్వామివారి యొక్క శిష్యులుగా ఉన్నటువంటి తర్వాతి స్వరూపానంద సరస్వతి స్వామివారు, ఉత్తరాంనాయ బదరీ పీఠం, పశ్చిమాంనాయ ద్వారకాపీఠం, ఈ 2 పీఠాలకు జగద్గురు శంకరాచార్యులుగా, ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఆమ్నాయ పీఠాలకు జగద్గురువులుగా భాసిల్లినటువంటి ఆ స్వరూపానంద స్వామివారి నిర్యాణం తర్వాత బదరీ పీఠానికి జగద్గురువులుగా, ఆ పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామివారు ఈ భారతదేశంలో ఆ కరపాత్ర స్వామివారు, స్వరూపానంద సరస్వతి ధర్మ సామ్రాట్ గారి యొక్క ఆ బాటలోనే ఒక గో సంరక్షణోద్యమానికి వారు పూనుకున్నారు. అఖిల భారత గో సంరక్షణ యాత్రగా ఈ నెల 22 నుంచి దేశమంతా పర్యటిస్తున్నటువంటి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆ యాత్ర పరంపరలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక సంఘాలు, అనేక ఉద్యమాలు గో సంరక్షణ కోసం అహరహం కృషి చేస్తున్నాయి. రాత్రింబవళ్ళు మనం అక్రమ గో రవాణాను, గోవధ కోసం వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ప్రధానంగా శివకుమార్ గారు కూడా అందులో ముందుండి అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇలాంటి గో సంరక్షణకు ఊతంగా మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చే విధంగా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగానే గో సంరక్షణ అత్యంత ముఖ్యమైనటువంటి కార్యంగా ఇవాళ బదరీ ఉత్తరాంనాయ బదరీ పీఠం శంకరాచార్యులైనటువంటి శ్రీ 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 అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారు ఒక చక్కని ఉద్యమంతో
గో సంరక్షణ ఉద్యమంతో మన భాగ్యనగరానికి వస్తుండడం మనందరి అదృష్టం. ప్రతి ఒక్కరము కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములమై 9వ తేదీ రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి ఈ మహోద్యమ ఆ సమావేశానికి అందరము కూడా పాల్గొని స్వామివారి యొక్క ఉద్యమానికి మనమందరము ఒక్కొక్కరము ఒక్కొక్క విధంగా భాగస్వాములమై ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాం. ఈ కార్యక్రమం మొత్తానికి రథసారథిగా శ్రీ సిఎల్ రాజం గారు. వారు ఎన్నెన్నో ధార్మిక కార్యక్రమాలు కొన్ని దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు. తెర వెనుక ఉండి తెర ముందు ఉండి వారు చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. ముఖ్యంగా బదరీ శంకరాచార్యులు విచ్చేస్తున్న సందర్భంగా జరుగుతున్న అఖిల భారత గో సంరక్షణ యాత్రలో భాగ్యనగరంలో జరగబోతున్న ఒక చారిత్రక ఉద్యమ సభలో వారు మా కమిటీకి నాయకత్వం వహిస్తుండడం, మమ్మల్ని కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు చేస్తున్నందుకు మేము గర్వపడుతూ ఆనాటి సభను అత్యంత విజయవంతం చేయడంతో పాటు మొట్టమొదట ఆ బదరీ శంకరాచార్యులుగా పీఠాధిరోహణ చేసిన తర్వాత భాగ్యనగరానికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి సాదరంగా స్వాగతం తెలుపుతాం. వారు నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత గో సంరక్షణ యాత్రలో మనం భాగస్వామ్యమై వారు శివకుమార్ గారు ఇంతకుముందే చెప్పినట్టు భారతదేశం గోమాతను భారత మాతగా జాతీయ మాతగా ప్రకటించేంత దాకా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తిగా అందరం ముందుకు వెళ్తామని కోరుకుంటూ శ్రీ స్వామివారికి మరొకమారు సాష్టాంగ ప్రణామాలు.